పెట్టేయండి అబ్బా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. చూడాలి సీజన్ 2 తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. సీజన్ 1 మనకు తెలిసిందే ఎంత పెద్ద సక్సెస్ అయిందో 2022లో వచ్చి. ఇప్పుడు సీజన్ 2 అయితే వచ్చింది. సీజన్ 1 ఇచ్చిన ఇంపాక్ట్ ఇచ్చిందా లేదా? ఎందుకంటే సీజన్ 1 మనకు తెలిసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో చూడాలి కూడా ఒకటి. ఇప్పుడు ఈ సిరీస్ అనేది దాని అంత ఇంపాక్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా అని తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. సీజన్ 2 నందిని దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అవుద్ది. తన బాబాయ్ని చంపేసిన వాళ్ళ జైలుకి అయితే వెళ్తుంది. అప్పుడు తన రిలీజ్ చేపిస్తాకి చెల్లప్ప అయితే ట్రై చేస్తే ఉంటారు. ఓవరాల్గా సిరీస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. దాని తర్వాత వచ్చిన 4 ఎపిసోడ్స్ అనేది అంతైతే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇంకా ఫైనల్గా సిరీస్ మొత్తం కంప్లీట్ చేసాకైతే మాత్రం జస్ట్ పర్లేదైతే అనిపించింది నాకు. మెయిన్గా సిరీస్లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్గా సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో చాలా బాగా యూజ్ అయితే చేసుకున్నారు. మెయిన్గా అక్కడ ఉన్న స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ చాలా ఇంప్రెస్గా అయితే అనిపిస్తుంది. దాన్ని చూపిస్తాం కూడా స్క్రీన్ మీద చాలా ఇంటెన్స్గా అయితే చూపిస్తారు. మెయిన్గా ప్రొసీడింగ్స్ కూడా ఎక్కడ కూడా డౌన్ అయితే అవ్వదు. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి ప్రొసీడింగ్స్ కూడాను. చూసినంత సేపు కూడా ఒక మంచి వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా అయితే వస్తుంది మనకి. సిరీస్ లో 5th ఎపిసోడ్ కానీ 8th ఎపిసోడ్ వరకు ఏం జరుగుతుందో ముందే మనకు అర్థమైపోతూ ఉంటది. మెయిన్ గా ఆ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఎంత క్రియేట్ చేశారో మిగతా ఎపిసోడ్స్ అనేది అంతైతే క్రియేట్ అయితే చేయలేకపోయారు. మెయిన్ గా అదైతే బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు ఈ సిరీస్ కి. మెయిన్ గా సిరీస్ లో ఎమోషన్ కానీ డ్రామా కానీ అంత ఇంపాక్ట్ అయితే చేయలేకపోయింది. ఒక సెన్సిటివ్ పాయింట్ ని ఒక థ్రిల్లర్ సిరీస్ గా చెప్దాం అనుకున్నారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బాగా అయితే చేశారు. తర్వాత నుంచి అంత బాగా అయితే చేయలేకపోయారు. టూ మచ్ ఆఫ్ ప్రెడిక్టబుల్ అయితే అనిపించింది. టూ మచ్ ఆఫ్ లెందీ సీన్స్ కూడా అనిపించినాయి. అబ్బా మెయిన్ డ్రామా అనేది ఇంకా కొంత ఇంట్రెస్ట్ గా రాసుకుంటే బాగుండైతే అనిపించింది నాకైతే. మెయిన్ గా సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేది చాలా సింపుల్ గా అయితే ఉంటాయి. సీజన్ 1 లో ఉన్నంత క్యూరియాసిటీ ఈ సీజన్ 2 లో తగ్గినట్టు అయితే అనిపించింది నాకు ఇన్వెస్టిగేషన్ సీన్స్ వైజ్ అయితే. ఇంకా సిరీస్ లో ట్విస్ట్లు అయితే మాత్రం ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్లు అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే అనిపించినాయి. అబ్బా సిరీస్ అనేది 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. కొంత లెందీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మెయిన్ గా 5th ఎపిసోడ్ కానీ 8th ఎపిసోడ్ వరకు అక్కడ చాలా సీన్స్ వరకు అయితే ట్రిమ్ అయితే డెఫినెట్ గా అయితే చేయొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అంటారా చాలా బాగున్నాయి. డబ్బులు బాగా ఖర్చు పెట్టారు అనిపించింది. ఇంకా మ్యూజిక్ అంటారా అది కూడా పర్లేదు బాగానే అయితే ఉన్నది. ఇదిగా ఈ సిరీస్ గురించి నా ఒపీనియన్. అంటే సిరీస్ మీరు చూసుంటే మీ ఒపీనియన్ కింద డెఫినెట్ కామెంట్ చేయండి. చూడాల్సిన వాళ్ళు సీజన్ 1 అంత ఇంపాక్ట్ సీజన్ 2 అయితే మనకు డెఫినెట్ గా అయితే అవ్వదు. ఎక్స్పెక్టేషన్స్ అనేది తక్కువ పెట్టుకుని అయితే చూడండి. ఓవరాల్ గా సిరీస్ అంతా అయిపోయేప్పటికైతే మాత్రం నాకు జస్ట్ 1 టైం వాచబుల్ అయితే అనిపించింది. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కూడా అందులో కూడా సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.